TS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్. నంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. వందే భారత్ వర్సెస్ వందే మెట్రో తేడాలు ఏమిటి? కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా. డీటెయిల్స్ చూస్తే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్. నంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు, గాడిద గుడ్డు ఇచ్చిండ్రు అన్నాడు. అన్నారా రేవంత్ రెడ్డి ఈ 4.5 నెలల్లో 5 నెలల్లో నువ్వేమిచ్చినావు గాడిద గుడ్డు తప్ప. ఢిల్లీలో గాడిద గుడ్డు ఇచ్చాడు నేను కొత్తగా నువ్వు చెప్పేదేందా? 10 ఏళ్లకెళ్ళి మేము చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లకెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది, గాడిద గుడ్డిచ్చిందని 10 సార్ల నుంచి మేము చెప్తానే ఉన్నాం. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా బీజేపీ తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, నవోదయ విద్యాలయం ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలే, మంచి నీళ్లకు ₹1 సాయం చేయలే, చెరువులు మంచిగా చేస్తే పైసా సాయం చేయలే. ఇది మేము 10 ఏళ్లకెళ్ళి మేము చెప్తున్నది, నువ్వు కొత్తగా చెప్పేది ఏందా రేవంత్ రెడ్డి? నీ సంగతి తెలియదా? ఏం చెప్పినావు నువ్వు? బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీలో కూర్చొని ఎగబెట్టింది నువ్వు కాదా? నువ్వు ఏం చెప్పినావు? డిసెంబర్ 9 నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు. అయిందా? తమ్మిగా రుణమాఫీ చూపి ఒకసారి మా అక్క జిల్లాలకు నంగునూరులకు టీవీలా ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో, ఎట్లా ఎగబెట్టిండో ఒకసారి చూపి మా అక్క జిల్లాలకు. రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. అయిందా చెల్లె ఎవరికన్నా? అయినా అదేమన్నా 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారుకు కేసీఆర్కి అయిందిగా. ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు. జల్దీ పోయి తెచ్చుకోరి.
9 తారీఖు రాగానే చేస్తా. ఆయన 9 తారీఖు దాకా కూడా ఓకే పెట్టాలి, ఎవరు కూర్చుకపోతాడని 7 తారీఖు నాడే కూర్చున్నాడు. ఎప్పుడేమో 2 రోజుల ముందెక్కిండు, మాఫీ చేయమంటే జరాగంటుండు. ఇగో ఇది ఆయన సంగతి. రెండో విషయం, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇవాళ కళ్ళాలలో వడ్లున్నాయి, కొనే దిక్కు లేదు. 10 రోజులు 15 రోజుల నుంచి రైతులు పాపం కళ్ళాలల్లా వడ్లు కోసుకున్నారు. ఎండ బాగున్నది, వడ్లు మొత్తం గలగలైపోయినాయి, తేమ లేదు. కానీ కొనుమంటే శాతనైతుంది గవర్నమెంట్. అప్పుడేమో మేం బోనస్ ఇస్తాం, 500 ఇస్తా అన్నాడు. జర చూపిరా తమ్మి, రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సూపర్ హిట్ అయ్యాయి. ప్రధాన నగరాల మధ్య పరుగులు తీయటంలో గేమ్ చేంజర్లా మారాయి. ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. వీటిలో ప్రయాణించేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఈ రైళ్లన్నీ ఎప్పుడూ 100% ఆక్యుపెన్సీతోనే పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తూ ఉండగా త్వరలో మరికొన్ని పట్టాలెక్కనున్నాయి. ట్రైన్ 18 పేరుతోటి 2019లో వీటిని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. వందే భారత్లు విజయవంతం కావడంతో అదే జోష్లో రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది. జూలైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది. కలర్లో తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్లా ఉంటాయి. మరి ఆ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి? దూరం. వందే భారత్ ఎక్స్ప్రెస్లు దూర ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. సుమారుగా 1000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు ప్రయాణిస్తున్నాయి. కానీ వందే మెట్రోలు తక్కువ దూరానికి ఉద్దేశించినవి. అంటే సుమారుగా 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల మధ్య షటిల్ సర్వీస్ లాగా రాకపోకలు సాగించనున్నాయి. అంటే ఇవి మినీ వందే భారత్లు అన్నమాట. సమీప పట్టణాల్లోని పనిచేసే ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులకు వందే మెట్రోల వల్ల ఎక్కువగా లాభం జరగనుంటుంది. దేశంలో సబర్బన్ రైలు ప్రయాణ అనుభూతిని మెరుగుపరిచేందుకే రైల్వే శాఖ వీటిని ప్రవేశపెడుతోంది. 124 నగరాలు, పట్టణాల్లోని వందే మెట్రోలను ప్రారంభించనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా గురువారం తీర్పు వెలువరించనున్నట్లుగా కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే గురువారం ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ఎమ్మెల్సీ కవిత జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత తనను సిబిఐ అరెస్ట్ చేయడం పైన న్యాయ పోరాటం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చి కవిత నివాసంలోని ఆమెను ప్రశ్నించాక సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్లారు. కోర్టు కస్టడీ విధించడంతో కవితను తీహార్ జైలుకు పంపించారు. జైల్లో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితోటి అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపైన కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులోని పిటిషన్లు దాఖలు చేశారు. 10వ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజయ ఢంకాను మోగించారని నారాయణ స్కూల్స్ జోన్ ఏజీఎం పరమేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని నారాయణ హై స్కూల్లో నిర్వహించిన విజయోత్సవం కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా హాజరైన జిఎం గోపాల్ రెడ్డి హాజరై ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వరరావులు మాట్లాడుతూ 10వ తరగతి 2023-24 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబిని మోగించారు అన్నారు. నారాయణ విద్యా సంస్థలు అన్ని కూడా బ్రాంచీలలోని 1702 మంది విద్యార్థులకు గాను 10 జీపీఎస్ సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ ఆజాద్ భవానీ, నూర్, ప్రిన్సిపల్స్ సరిత కౌర్, సవిత, సత్యవాణి, శారద, శివకుమార్, నాగరాజు, వెంకటేష్, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. This won't stop here. And one more thing is, Narayana will create records. This is mostly done by Narayana. No one will come and over. And in this, today I want to thank my principal ma'am. Thank you so much, ma'am Sarita ma'am. She keep on saying my children, so that our happiness is okay, but my happiness is 1000 times
more than us. Thank you so much, ma'am. I want to thank all the faculty, all the teachers who have supported us till now. They are the reason we have achieved this. If we are students, we need to get the 10 GPAs, but we cannot do anything without we have a guidance. The teachers are the light which shows us the path to the success. And even the higher authorities like Azad sir have visited our branch many times, gave us many counselings. Balakrishnan sir has also visited. Even the principal ma'am has supported us. He gave us counseling. So I thank all the faculty for supporting us. Thank you. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి 2023-24 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయి. నారాయణ అన్ని బ్రాంచెస్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో 1702 10 GPS 10 on 10 పాయింట్స్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా నారాయణగూడ జోన్లో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నారాయణ ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, అలాగే కోఆర్డినేటర్స్, ఏజిఎమ్స్ అందరూ కూడా ఇక్కడ మీట్ అయి ఎవరైతే 10 GPS వచ్చినారో ఈ జోన్ మొత్తంలో వాళ్ళందరినీ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ సంస్థలు నాట్ ఓన్లీ ఐఐటి మెయిన్స్ అండ్ జేఈ, రీసెంట్గా మన ఏపీ రిజల్ట్స్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నారాయణ విద్యా సంస్థలే సాధించాయి. ఇప్పుడు కూడా తెలంగాణ రిజల్ట్స్లో కూడా నారాయణ ఈజ్ ద నెంబర్ 1 యాజ్ ఫార్ యాజ్ 10th రిజల్ట్స్ ఆర్ కన్సర్న్. సో ఆన్ దిస్ అకేషన్ ఐ థ్యాంక్స్ ఆల్ ద పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ఎవరైతే దీనికి కారణమైన అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు బాగా చేరుగా ఉందని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోలో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి నవరత్నాలు మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. స్థానిక సోమాలమ్మ పొంత రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందని, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ వంటి హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై సంతకం, రైతులకు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి పేద మహిళకు నెలకు 8,330 రూపాయల చొప్పున ఏడాదికి ₹1,00,000 బ్యాంకు ఖాతాల్లో జమ, రైతాంగానికి మద్దతు ధర, ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం లభించేలా చూడటం వంటి హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఆయన చెబుతూ వీటిని అమలు చేసి చూపిస్తామని కూడా ఆయన అన్నారు. ఈ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత పరిస్థితి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్ గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో దాంట్లో సామాజిక న్యాయం, కులగణన, రాజ్యాంగాన్ని అమలు, బీసీ మైనార్టీలకి సీలింగ్ ఏదైతే ఉందో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది. వాటిని సవరించడం, వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం, అదేవిధంగా యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి హామీలు, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, ఈ రాష్ట్రంలో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ప్రతి ఒక మహిళకి, పేద మహిళకి జాతీయ స్థాయి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మహాలక్ష్మి పేరుతోటి 1,00,000 రూపాయలు, అంటే నెలకి 8,333 రూపాయలు, 12 నెలలకి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకి, రైతాంగానికి మేలైనటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రధానంగా విద్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. కేజీ టు పీజీ ఉచిత విద్య,
రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఏ విధంగా ఉందో దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ దాంట్లో పెట్టి దాన్ని విస్తరించడం, ఇటువంటివన్నీ కూడా తీసుకుంది. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అటు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కానీ, దానికి పి చిదంబరం గారు చైర్మన్గా, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్దలు మా పల్లంరాజు గారు చైర్మన్గా ఇచ్చినటువంటిది కానీ, జాతీయ స్థాయిలో ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలంతా కూడా కూర్చుని ఒక కామన్ మినిమం ప్రోగ్రాం తయారు చేస్తున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మేమందరం మినిమం ప్రోగ్రాం. మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని వినాయక్ నగర్ మౌలాలి డివిజన్ లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈ రోజు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని విమర్శించారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే దొంగ హామీలిచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని వినాయక్ నగర్ మౌలాలి బీజేపీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, సునీత యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధ్యత తీసుకోవాలి. హుజరాబాద్ ఏం చేసిందో 2021లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కర్రు కాల్చి వాత పెడుతున్న విషయం మరి మర్చిపోతున్నారు. వాళ్ళు మీరు అనుకుంటున్నారు లీడర్ చెప్పగానే, లీడర్ చెప్తే ఎప్పుడు వింటారు? లీడర్ చెప్పేది ప్రజలకు ఇష్టమున్నది చెప్తే వింటారు తప్ప ప్రజలకు ఇష్టం లేని చెప్తే వింటారా? ప్రజలంతా మోడీకి ఓటేయాలని చెప్పి అనుకుంటే, ప్రజలంతా ఈటలన్నకు ఓటేయాలని అనుకుంటే, ప్రజలంతా కమలంపు గుర్తును గెలిపించాలనుకుంటే ఇవాళ నాయకులు అమ్ముడు పోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని వేస్తారా? మనకు గొడవ లెక్క కనబడుతున్నామా? మనకు ఆలోచన లేదా? ఇవాళ మీరు అనుకుంటున్నారు డబ్బును నమ్ముకున్నాడు, మద్యం సీసాలు నమ్ముకున్నాడు, అధికార దుర్యోగం నమ్ముకున్నాడు, దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు. కేసీఆరే మట్ల కలిసిపోయిండు. రేవంత్ రెడ్డి కూడా గది పడుతుంది. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కావు అని చెప్పి మొత్తుకున్నా, కానీ నమ్మలే. ఇవాళ మళ్ళీ అదే మాట హరీష్ రావు గారు కూడా మాట్లాడతాడు. ఇవన్నీ పక్కకు పెట్టు, మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు పక్కకు పెట్టు, డబుల్ బెడ్రూమ్ పక్కకు పెట్టు, రైతులకు ఇచ్చే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి కనుక చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నాడు. శాశ్వతంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయని చెప్తున్నాడు. దానికి స్పందించలే రేవంత్ రెడ్డి గారు. ఇస్తా అంటాడు. మళ్ళీ ఈ ఓట్లు పడేదాకా, ఈ ఓట్లు డబ్బలు పడేదాకా ఎన్ని మాటలని చెప్తాడు. ఒట్టెక్కేదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక పూడమల్లప్ప. రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతామా? కేసీఆర్ 10 ఏళ్ళు నమ్మినాం, ఆగమైపోయినాం మనం. డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్ప చెప్పిండు. పొడలత్తే ఎక్కడ పడుకుంటుంది, బిడ్డత్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లు ఎక్కడ పడుకుంటుంది చెప్పిండా? ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్? ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలు బాగుపడలేదు. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తాను. పల్నాడు జిల్లా క్రోసూరు, నరసరావుపేట, దాచేపల్లి, వినుకొండలలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగతో కలిసి ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికే మాదిగలు తమ మద్దతులను తెలియజేశారు. ఎస్సీలను పట్టించుకోకుండా ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతు ఇవ్వని వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదరణ ఉండదని, వైసీపీని ఓడించడమే సందేశంగా జనంలోకి వెళ్తామని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు నినదించారు. ఈసారి కూటమికి మద్దతు తెలపాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసమే కూటమికి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఏదైతే రోడ్స్ వేయాలో, రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు, సైడ్ డ్రైన్స్ వేయాలో అవి వేయట్లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు. ఇక్కడ ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా? మీరు మాది కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఎప్పుడైనా చూసారా? మాది కార్పొరేషన్ చైర్మన్ ని వారికి అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా? అధికారం ఉందా? గౌరవం ఉందా?
వీటన్నిటితో పాటుగా ఇల్లు కూడా చాలా మందికి రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్నా కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదరులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించి మీ అందరి ముందుకు వచ్చి చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఆపేసిన 27 స్కీమ్స్ ఉన్నాయో అన్ని కూడా పునఃప్రారంభించేదానికి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. పెన్షన్ ఎవరికైతే ఆగిపోయింది, ఎవరికైనా రాకుండా ఉంటే కనుక తప్పకుండా వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత, 4,000 రూపాయల పెన్షన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే చాలా మంది అడుగుతా ఉన్నది కమ్యూనిటీ హాల్స్ గురించి అడుగుతా ఉన్నారు. మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. ఎంపీ ఫండ్ నుంచి 50 కమ్యూనిటీ హాల్స్ వచ్చే 5 సంవత్సరాల్లో పార్లమెంట్ మొత్తం ఇస్తా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. తప్పకుండా 50 కమ్యూనిటీ హాల్స్ మన పార్లమెంట్ లో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే జగజీవన్ రామ్ గారిది ఏదైతే బిల్డింగ్ ఒకటి అడిగారు నర్సాపేటలో, తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఏదైతే లెదర్ పార్క్ ఒకటి అడగటం జరిగింది. లెదర్ పార్క్ ఉంది దాచేపల్లిలో, దాన్ని పునఃప్రారంభించడం చెప్పడం జరిగింది. తప్పకుండా అది పునఃప్రారంభిస్తాం. దాంట్లో కొద్దిగా మీకు ఉద్యోగాలు, దాంట్లో కొన్ని వ్యాపారాలు చేయడానికి కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, చివరిగా చెప్పేది ఒకటే, మీ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా వచ్చారు. కొద్దిగా లేట్ అయింది తెలుసు, అయినా కూడా మీ అందరూ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఒకటే కోరేది, జీవి గారిని ఈసారి ఎలక్షన్ లో మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. ఆయన పనిచేసే మనిషి, అన్ని సమయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే మనిషి. వీటన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని గౌరవంగా చూసుకునే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్. నంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో. వందే భారత్ వర్సెస్ వందే మెట్రో, తేడాలు ఏమిటి? కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.